వాస్తవానికి అయితే నాకు ఆ విషయం చెప్పరు, నేను ఎప్పుడో వచ్చా అని చెప్పుకోవాలి వాళ్ళు. కానీ పని చెప్పా, అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇప్పుడు వచ్చి పట్టుకున్నాడు కనుక ఈ పుణ్యం రాదు. ఎట్లా తీరుగుట్టిన దొంగ సామెత అయిందనమాట. చెప్పుకోవాల్సి వచ్చింది. నేను వెళ్తున్నా అని పరిగెడుతుంటే అప్పుడు పక్కన వాళ్ళు ఎవరు ఇద్దరు వెళ్ళి ఆ ఏర్పాటు చేశారు, అది వేరే విషయం. కానీ సమయాన్ని భగవంతుడి కోసం వెచ్చించలేకపోతున్నాం. మీరు ఎంత ద్రవ్యం చేయండి, ఎంత ఇతరత్ర ఏమైనా చేయండి కాక సమయం భగవంతుడి సన్నిధిలో గడపకపోతే వృధా. గుర్తుపెట్టుకోండి అందరూ. చేద్దాం అన్ని మళ్ళా సమయం ఇచ్చినప్పుడు 360 రోజులు స్వామి కోసం కష్టపడతాం. దాంట్లో ఒక గింజ ఆవ గింజ పక్కన పెడదాం. 361 రోజు నుంచి 66 65 రోజు వరకు స్వామి కోసం ఖర్చు పెడతాం. కానీ ఈ 5 రోజులు 6 రోజులే మేము ఉన్న సమయం అంతా మా బిజీ అంతా ఇప్పుడే మీటింగులు, ఈటింగ్లు, డేటింగ్లు, డాటింగ్లు, హీటింగ్లు అన్నీ ఇప్పుడే అనుకోకండి దయచేసి. భగవంతుడి అనుగ్రహం చాలా గొప్పది. ఈ క్షేత్రంలో ఈ అనుబంధం అది తరతరాలుగా జన్మాంతరాలుగా ఏర్పడినటువంటి ఒక అద్భుతమైన అనుగ్రహం. దాన్ని వృధా చేసుకోకండి ఎవరు కూడా. ఒకరికి ఆడవాళ్ళకి బాగా ఇష్టం సన్నిధిలో పాల్గొనాలని. కరెక్ట్గా ప్రారంభం రోజు ఆ అమ్మాయికి నెలసరి వచ్చింది. తర్వాత